నంద్యాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చడమే లక్ష్యంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నంద్యాలలోని ఎన్టీఆర్ షాదీఖానా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ శ్రీనివాస్ సెంటర్, వెంకప్ప అంగడి, ఎన్టీఆర్ కాంప్లెక్స్ మీదుగా బాలాజీ కాంప్లెక్స్ వరకు కొనసాగింది. మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత నంద్యాల కోసం మరియు తడి, పొడి, చెత్త వేరు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. దాదాపుగా 25 సంవత్సరాల ముందు నుంచే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ గా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా క్లీన్ అండ్ గ్రీన్, పరిశుభ్రత, పచ్చదనం అనేది ప్రధానమైనది ఆయన ఉద్దేశం. ఆయన ఎక్కడున్నా సరే డెవలప్మెంట్ కావాలా, పరిశుభ్ర పరిసర ప్రాంతాలు క్లీన్ గా ఉండాలనేది ఆయన ధ్యేయం. ఇక్కడ అన్ని బాగా కూడాలి. బాలాజీ కాంప్లెక్స్ అంటే బాగా కమర్షియల్, అటువంటి కమర్షియల్ ఏరియాలో వ్యాపార కూడలు ఉండొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, వద్దని చెప్పడం లే. కంప్లీట్ గా డ్రైన్స్ అంతా మూసేస్తే కనీసం 4 అడుగులకు 3 అడుగులు ఒకసారి హోల్ పెట్టేసి అక్కడ మీరు వ్యాపారం చేసుకున్న పర్లేదు. కానీ కంప్లీట్ గా దాన్ని క్లోజ్ చేయడం వల్ల ఏమైపోతా ఉంది, మట్టి పెరిగిపోయింది. 2 అడుగులు 3 అడుగులు, ఒక అడుగు నీళ్ళు వచ్చినాయంటే ఓవర్ఫ్లో అవుతుంది. దానివల్ల ఎవరు చెడిపోయారు? ఇటు కమిషనర్ గారికి లేక కౌన్సిలర్ గారికి మనం ప్రభుత్వానికి చెడిపోయి తీసుకొస్తారు. కాబట్టి ప్రజలు సహకరించాలా, వ్యాపారస్తులు సహకరించాలా, అందరూ సహకరించి ఈ రోజుకి కార్యక్రమంలో పాల్గొని మీరు స్వచ్ఛందంగా తీసేసి ఆ మట్టిని తీసే కార్యక్రమం చేయాలి. మీరు రోడ్డును ఆక్రమించి కూడా వ్యాపారం చేసుకోండి, వద్దరు. మీరు బాడుగ తీసుకున్నారు, బాడలు కడతా ఉన్నారు, ఊరికే కాదు. మళ్ళీ ఫుట్పాత్ మనం ఏర్పాటు చేశాం. ఫుట్పాత్ మీద అంతా ట్రైల్స్ వేసి ఫుట్పాత్ మీద అక్కడక్కడ హోల్స్ పెట్టాం. ఆ హోల్స్ అన్ని మీరు మూసేశారు. ఆ హోల్స్ ఉంటేనే కదా మనం తీసేది. ఆ ఓపెన్ హోల్స్ లేకపోతే మనం మట్టి తీయాలంటే ఎట్లా తీయాలా? మనం మీరు దిగగలుగుతాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూనే స్వచ్ఛతలో కూడా అగ్రగామిగా నిలపాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్లను మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఎంఈ గుర్రప్ప, 12వ వార్డు కౌన్సిలర్ కండే శ్యాంసుందర్లాల్, మెప్మా పీడి వెంకటదాస్, బింగుమల్ల శ్యాంసుందర్ గుప్తా, రాష్ట్ర కార్యదర్శి జిల్లెళ్ల శ్రీరాములు, ఖలీల్, మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి నంద్యాలలో 12వ వార్డు రావడం కూడా అభినందనీయం. మనం ప్రతి ఒక్కరం, నేను ఈ సందర్భంగా 12 వార్డు ప్రజలకు కూడా నేను పిలుపునిస్తున్నది ఏమంటే, మనం కూడా స్వచ్ఛందంగా మన వార్డును తీర్చిదిద్దాం. ఒకటే పేరు కమిషనర్ గారు, 12వ వార్డును నంద్యాల ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదామండి. అది 12వ వార్డే సెలెక్ట్ అయింది కూడా నిజంగా కూడా ఒక ఆనందదాయకం. అదేవిధంగా నంద్యాల మండలం కానాల గ్రామంలో స్వచ్ఛరథం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొని స్వచ్ఛరథాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో భాగంగా ఈ స్వచ్ఛరథాన్ని అందుబాటులోకి తీసుకునొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారాలని, ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ లక్ష్యం ప్రజల ఆరోగ్యం మరియు స్వచ్ఛమైన వాతావరణం అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు పరిశుభ్రత విషయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేయాలన్నారు. అలాగే మన దగ్గర ఉన్న అట్టపెట్టెలు, ప్లాస్టిక్ బాటిళ్లు, ఇనుప వస్తువులు మొదలగునవి పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే ఈ రథం వచ్చినప్పుడు వారికి ఇస్తే వారు తూకం వేసి దానికి సరిపడేంత డబ్బులు కానీ లేదా ఇంట్లో వాడడానికి వస్తువులను కానీ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ మరియు మండల అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.